హాయ్ అండి, అందరికీ నమస్తే. గురువారం రోజైతే మేము బాబా టెంపుల్‌కి వెళ్ళామండి. ఎందుకంటే మేము అన్నదానానికి అని చెప్పేసి ఒక 50 కేజీల బియ్యాన్నయితే దానంగా ఇచ్చామనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు ముందు రోజే ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలని చెప్పారు. కానీ మా వారు డ్యూటీ ఉంటుంది రాలేమని చెప్పారనమాట. కానీ వాళ్ళైతే వినలేదనమాట. మళ్ళీ గురువారం రోజు కూడా ఫోన్ చేసి మీరు తప్పకుండా రాండి అని చెప్పారు. సరే అని చెప్పేసి మా వారు డ్యూటీ నుంచి ఫోన్ చేసి త్వరగా రెడీ కమ్మని చెప్పారు. ఇంకా వెంటనే వెళ్ళామనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెంటనే బాబా దర్శనం చేసుకొని ఇంకా అన్నదానానికైతే పక్కన ఉంటుంది కదా, వెళ్ళామన్నమాట. వాళ్ళు మా కోసమే వెయిట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు మా గురించి చెప్పి మాకైతే ఒక చిన్న సన్మానం చేశారనమాట, శాలువా కప్పి. అదంతా వీడియో తీయలేకపోయాను, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా తీస్తూ ఉంటే బాగుండదని చెప్పేసి తీయలేదు. అన్ని దానములకల్లా అన్నదానం చాలా గొప్పది అంటుంటారు కదా. ప్రతి చోట్ల గుళ్ళల్లో కూడా అన్నదానానికి చాలామంది భక్తులు బియ్యాన్ని అలా విరాళంగా ఇస్తూ ఉంటారు కదండి. మేము అప్పుడప్పుడు ఇస్తుంటాము, అవన్నీ కూడా చెప్పుకోమన్నమాట. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే సహాయం చేస్తే ఇతరులకు చెప్పకూడదని అంటారు, కానీ అన్నదానాన్ని అయితే చెప్పొచ్చండి. మనం చూసి ఇంకొకరు కూడా ముందుకు వస్తారు కదా, అందుకని.